హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో వలసలు ఆగిపోతాయని అంతా భావించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహంతో బీఆర్ఎస్ మళ్లీ ఆందోళనలో పడిపోయింది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే కోర్టులతో సంబంధం లేకుండా గులాబీ ఎమ్మెల్యేలు హస్తం కండువాలు కప్పగవచ్చనే ప్లాన్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట. డజన మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు ప్లాన్లో ఉన్నారట. పైగా ఇదే సరైన సమయమని, ఇప్పుడు చేరితేనే తమకు ప్రాధాన్యత దక్కుతుందనే ఆలోచనలో పడ్డారట గులాబీ నేతలు. దీంతో ఇప్పుడు తెలంగాణలో రాజకీయం రంజుగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే బీఆర్ఎస్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఆ మధ్య లోక్సభ ఎన్నికల సమయంలో ఈ వలసలు కొంతమేర తగ్గాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కోరింది. అయితే దీనిపై హైకోర్టులో విచారించి స్పీకర్కు నెల రోజులు గడువు ఇచ్చింది. ఆలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా మాట మార్చారు. తాము టెక్నికల్ గా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ కొత్త రాగం అందుకున్నారు. ఈ విషయంపైనే అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది. అరికెపూడి బాటలోనే మిగతా ఎమ్మెల్యేలంతా యూటర్న్ తీసుకోవడంతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిపోయింది. అటు ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేక, ఇటు వాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని చెప్పలేక సతమతమవుతోంది. కానీ పైకి మాత్రం కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని, వాళ్లపై అనర్హత వేటు పడుతుందని బీరాలు పలికారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ వ్యవహారంపై డిఫరెంట్ గా థింక్ చేస్తోంది. అసలు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే ఈ గొడవంతా ఉండదు కదా అని ఆలోచిస్తోందట. ఈ మేరకు ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ టచ్ లో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఓవైపు హైకోర్టు ఆదేశాలు భయపెడుతున్నా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తమని ఎలాగైనా రక్షిస్తుందనే నమ్మకంతో ఉన్నారట. అందుకే పార్టీ మారేందుకే డిసైడ్ అవుతున్నారట. అటు కాంగ్రెస్ కూడా పార్టీ మారే ఎమ్మెల్యేలకు భరోసా ఇస్తోందట. స్పీకర్ నిర్ణయం తీసుకుంటేనే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని, ఈ వ్యవహారంలో కోర్టు కూడా జోక్యం చేసుకోలేదని చెబుతోందట. మీరు పార్టీ మారినా స్పీకర్ నిర్ణయం తీసుకోరని, ఆ విధంగా భయపడాల్సిన పనేమీ లేదని ధైర్యం చెబుతున్నారట కాంగ్రెస్ నేతలు. దీంతో గులాబీ ఎమ్మెల్యేల్లో భయం పోయిందని, మరికొన్ని రోజుల్లో గంపగుత్తగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారమైతే జోరుగా సాగుతోంది. ఇంకోవైపు పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఆదేశాలతో కారు దిగిన ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతున్న ఈ అనర్హత వేటు నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఆశాకిరణంలా నిలిచేందుకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారట. బీఆర్ఎస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదని, అందుకే కాంగ్రెస్ లో చేరేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో చేరాలంటే మంత్రి పదవులు కావాలని షరతులు విధించిన ఎమ్మెల్యేలు మారిన రాజకీయ పరిణామాలతో మంత్రి పదవి అక్కర్లేదు, పార్టీలో చేర్చుకోండి అంటూ కబురు పంపుతున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో ఇప్పుడు చేరితేనే ప్రాధాన్యత ఉంటుందని, చేరికలు ఆ పార్టీకి ఇప్పుడు కీలకమని, అందుకే ఈ టైంను పక్కాగా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసేందుకే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ ప్రచారం మొదలుపెట్టిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.